ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత కన్యా రాశి వారికి అదృష్టయోగం ఫిబ్రవరి నెల 18, 19, 20 తేదీల్లో మిమ్మల్ని చీ అన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు. జరగబోయేది ఇదే. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా కన్యా రాశి వారికి ఏ విధమైన అదృష్టయోగం పట్టబోతోంది. ఫిబ్రవరి నెల 18, 19, 20 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 2026 నెల మీ యొక్క విశ్లేషణాత్మకమైనటువంటి నైపుణ్యాలకు పరీక్షగా నిలుస్తుంది. మీ 6వ స్థానమైనంటే కుంభం పై గ్రహాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. ఇది సేవ, శత్రువులు మరియు ఆటంకాలను సూచించే స్థానం. మీ రాశికి స్వభావం ప్రకారం చూసుకున్నట్లయితే మీరు క్లిష్టమైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఈ సమయం విశేషమైన ప్రతిభను కనపరుస్తారు. ఆఫీస్లో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ గందరగోళంగా ఉన్నటువంటి విషయాలను చక్కదిద్దుతారు. అదే సమయంలో శుభగ్రహమైన గురువు మీ యొక్క పదవింట్లో అంటే వృత్తి స్థానంలో సంచరిస్తాడు. ఇది వృత్తిపరంగా మీకు గౌరవ మర్యాదలను, పదోన్నతులను కూడా కలిగిస్తుంది. సప్తమ శని కారణంగా వ్యతిరేక సంబంధాలలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వృత్తి జీవితం మాత్రం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రాశివారికి సమయం కెరియర్లో అద్భుతమైన సమయము. పదవింట్లో గురువు ఉండడం వల్ల మీకు వివేకం, అధికారం మరియు పై అధికారుల నుండి గుర్తింపు లభిస్తాయి. మీరు టీచింగ్, కన్సల్టెన్సీ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉంటే విశేషంగా రాణిస్తారు. 6వ ఇంట్లో గ్రహాల కోలాహలం వలన మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు. నిలిచిపోయినటువంటి పనులను పూర్తి చేస్తారు మరియు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులను క్రమబద్ధీకరిస్తారు. ఆఫీస్, రాజకీయాలు లేదా న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఫిబ్రవరి 23 తర్వాత కుజుడు 6వ ఇంట్లోకి రావడం ఒక వరం లాంటిది. కుజుడు ఇక్కడి దిగ్బలం పొంది శత్రువులను అణచివేయడానికి, కోర్టు కేసులు గెలవడానికి కూడా మీకు అపారమైనటువంటి శక్తిని అందిస్తాడు. అయితే వ్యాపారస్తులు, భాగస్వాముల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సప్తమ శని కారణంగా భాగస్వాములతో అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా మరియు ఆశాజనకంగా ఉంటుంది. పదవింట్లోని గురువు మీ యొక్క ధనస్థానమైన తులారాశిని వీక్షిస్తున్నాడు. దీని కారణంగా ఆదాయం నిలకడగా ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహకారం మీకు లభిస్తుంది. మీ కష్టానికి తగిన బోనస్ లేదా జీతం పెంపు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ధనాధిపతి శుక్రుడు 6వ ఇంట్లోకి మారడం చేత ఆరోగ్యం, పెంపుడు జంతువులు లేదా పాత బాకీల తీర్పు కోసం కూడా ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త అప్పులు తీసుకోకుండా పాతవి తీర్చడానికి కూడా ఇది చాలా మంచి సమయం. న్యాయపరమైన వివాదాల కోసం కొంత ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ కూడా అంతిమంగా ఇది మీకు చాలా లాభదాయకంగానే మారుతుందని చెప్పాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి బుధుడు మరియు మరికొన్ని గ్రహాలు 6వ ఇంట్లో రోగస్థానంలో ఉన్నందున ఆరోగ్యంపైన శ్రద్ధ అయితే వహించాలి. రోగ నిరోధక శక్తి బాగున్నప్పటికీ కుంభరాశిలో వాయుతత్వం వలన నరాల బలహీనత, నిద్రలేమి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కన్యా రాశి వారి యొక్క ప్రధాన బలహీనతలు అని చెప్పవచ్చు. ఈ నెల చివరిలో కుజరాహుల కలయిక కారణంగా 6వ ఇంట్లోకి ఉష్ణ సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి గాయాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వంటగదిలో లేదా కార్యాలయంలో పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తాజాగా వండిన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఓర్పు అవసరం. సప్తమ స్థానంలో శని సంచారం వలన దాంపత్య జీవితంలో కొంత దూరం లేదా అసంతృప్తి కలగవచ్చు. మీరు పనిలో ఎక్కువగా నిమగ్నం అవడం, పదవింట్లో గురువు లేదా రోజువారీ సమస్యలను చక్కదిద్దడంలో కూడా మీరు బిజీగా ఉంటారు. తద్వారా మీరు భాగస్వామి
భాగస్వామి నిర్లక్ష్యానికి గురి అవుతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. చతుర్థాధిపతి గురువు 10వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క దృష్టి అంతా కూడా బయటి ప్రపంచంపైనే ఉంటుంది. దీని కారణంగా ఇంటి సభ్యులతో గడిపే సమయం తగ్గుతుంది. ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దండి. అవివాహితులకు సంబంధాలు వెతకడం కొంత కష్టంగా అనిపించవచ్చు. ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలపై దృష్టి పెట్టడం ఉత్తమం. ఈ నెల మొదటి 3 వారాలు విద్యార్థులకు క్రమంగా టెక్నికల్ రంగం, కోడింగ్, గణిత శాస్త్ర విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కుజుడు మీ యొక్క లాజిక్ మరియు తెలివితేటలను పదును పెడతాడు. మీరు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ నెల చివరిలో గ్రహాలు 6వ ఇంట్లోకి మారినప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్, మెడిసిన్ లేదా లా ఎంట్రన్స్ రాసేవారికి కూడా 6వ ఇంటి శక్తి తోడ్పడుతుంది. అయితే అతిగా శ్రమించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి. క్రమ పద్ధతిలో చదువుకోవడం చాలా ముఖ్యం. చూసారు కదండి, ఈ కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక ఈ కన్యారాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ కన్యారాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే, కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తెలుగుగా కన్నీళ్లు పెట్టుకునేటటువంటి స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ కన్యారాశి వారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వాన్ని అయితే వీరు కలవారుగా ఉంటారు. అంతే కదండి, వీరు ఎటువంటి సమస్యలైనా సరే వారంతట వారే పరిష్కరించుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని కూడా కలవారుగా ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. అతి విశ్లేషణ కారణంగా వీరు కొన్ని సమస్యలను కూడా అందిపుచ్చుకునే అవకాశాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ కన్యారాశి వారికి ఈ సమయంలో మీరు కలలు కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చండి. గతంలో చేసిన పుణ్యమే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చింది. ఈ రాశివారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటుంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. దేనిని కూడా వీరు అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వారికి మాత్రం తెలియకుండా జాగ్రత్త పడతారు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరు లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అయితే ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.